మాన్సూన్లో మహారాష్ట్ర ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్ టు గో ఇన్ ఇండియా. ఇక్కడ వాటర్ ఫాల్స్, ఫోర్ట్స్ అన్నీ చాలా బాగుంటాయి. ఈ టైంలో ఎక్కడెక్కడి నుంచో వస్తారు ఇక్కడ ప్లేసెస్ చూడడానికి. ఇన్ఫ్యాక్ట్ నేను కూడా మా ఊర్లో ఉన్నప్పుడు ఇక్కడికి ఒకసారన్నా రావాలి, ఎక్స్ప్లోర్ చేయాలి అనుకునేవాడిని. కానీ టైం లేకపోవడం, లాంగ్ జర్నీ అవ్వడం అసలు కుదిరేది కాదు. కానీ ఇప్పుడు నేను ముంబైలోనే ఉన్నాను. నేను ముంబైకి వచ్చి 4 months పైన అవుతుంది. అండ్ మాన్సూన్ స్టార్ట్ అయ్యి 2 months అవుతుంది. కానీ ఇప్పటికొచ్చి ఒక్క ట్రెక్ కూడా చేయలేదు. రీజన్ టైం లేక కాదు, రోజు ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేసి వచ్చి అలసిపోయి వీకెండ్లో రెస్ట్ తీసుకుందాం అని చెప్పేసి ఒక కంఫర్ట్ జోన్లోకి వెళ్ళిపోయి అలా రూమ్లోనే ఉండేవాడిని. అది అలానే ఉండగా ఒకరోజు నా మీద నాకే చిరాకేసి ఫైనల్గా బయటకు వచ్చాను. సో హాయ్ ఎవ్రీవన్, మై సెల్ఫ్ నరేష్. ఇది నా ఫేవరెట్ అంబ్రెల్లా అండ్ వెల్కమ్ టు ది వీడియో. चल जाएगा अभी दोनों जाने के लिए अभी 5:30 6:30. ఈరోజు ఫ్రైడే 18th July. మా రూమ్లో బోర్ కొడుతుందని చెప్పేసి సరదాగా బయటకు వెళ్దాం, ఎక్కడికైనా ట్రెక్ వెళ్దాం అనుకుని కపోలి వెళ్ళే ట్రైన్ క్యాచ్ చేద్దాం వస్తే 1 minute ట్రైన్ మిస్ అయిపోయింది. ఏం చేయాలో తెలియక అక్కడి నుంచి కళ్యాణ్ వెళ్ళే ట్రైన్ ఉంటే అది ఎక్కేసాం. అది ఎక్కేసి అక్కడి నుంచి లోనావాలా వచ్చాం. లోనావాలా జనరల్ ఎక్కాం, చాలా కష్టంగా వచ్చాం. ఇది ట్రెక్ చేస్తాం లేదో తెలియదు కానీ అడ్వెంచర్ అయితే ఇక్కడ అయిపోయింది. अभी तुमको जाने का 5 घंटे लग जाएगा ऊपर जाते जाते. हाँ, वहाँ से 6 साढ़े 6 बजे बंद होता है. 1 घंटा लगता है जाने का. जल्दी गए ना. हाँ, 1.5 घंटे में ऊपर तक चल जाएगा. ऊपर तक जल्दी जाओ. अभी 4 बजे 4:30 पौने बजे तक आप स्टेट तक जाने का. वहाँ से आधा घंटा लगता है. मुंबई से जाने के बाद मुश्किल ही रहेगी ना. लोनावाला पहुँचे तो वहाँ से ट्रेन मिलते हैं ना. लोनावाला से ट्रेन मिलेगी. अभी लोनावाला जाने के लिए अभी 5:30 6:30 1 घंटे के बाद ट्रेन है लोकल. लेकिन हमको इधर नहीं आने का, खोपोली है ना, हाँ हाँ वहाँ जाने का. वहाँ ट्रेन 1 minute में मिस हो गया. थैंक यू. जाओ जाओ जल्दी जाओ. రే మెల్లగలరా రే, పడతావు. టైం అయిపోయింది. మొత్తం రిస్క్ అంతా ముందే చేసి ఇక్కడ ఫోటో ఎక్కడానికి ఇప్పుడు వచ్చాం. ఎన్ని ఎక్కాం అసలు. కోపోలి దగ్గర ఒక వాటర్ ఫాల్కి వెళ్దాం అనుకుని 1 నిమిషంలో ట్రైన్ మిస్ అయిపోయి అక్కడి నుంచి కళ్యాణ్ జంక్షన్ వెళ్ళి, కళ్యాణ్ జంక్షన్ నుంచి లోనావాలా వెళ్ళే ట్రైన్ కనిపిస్తే అది ఎక్కేసి లోనావాలా దిగి మలవాలి వచ్చి మలవాలి నుంచి లోహగఢ్. ఇదేంటో తెలీదు, గోలా ఉంది. లోపలికి వెళ్తున్నాను.
నేను యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేసి ఆల్మోస్ట్ 5 months దాటేసింది. సో అందరూ అడుగుతున్నారు వీడియోస్ ఆపేసావా, రావట్లేదు ఏంటని. అందుకని వీడియో చేశాను. నేను యూట్యూబ్ స్టార్ట్ చేయడానికి 2 reasons ఉన్నాయి. ఒకటి ఏంటంటే నా ట్రావెల్ స్టోరీస్ అన్నీ మీతో షేర్ చేసుకోవడానికి, అండ్ ఇంకొకటి ఏంటంటే నాకు మూమెంట్స్ క్యాప్చర్ చేయడం అంటే చాలా ఇష్టం. అండ్ ఐ వాంట్ టు డాక్యుమెంట్ ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఇన్ మై లైఫ్. ఒక 10 years తర్వాత నేను చేసిన వీడియోస్ అన్నీ చూసుకుంటే అందులో నా లైఫ్ చేంజ్ అవుతూ వచ్చిన ప్రాసెస్ కనిపిస్తుంది. అందులో నేను అచీవ్ చేసిన గోల్స్ ఉండొచ్చు, డ్రీమ్స్ ఉండొచ్చు, అప్స్ ఉండొచ్చు, డౌన్స్ ఉండొచ్చు, అండ్ అవే మెమరీస్ అవుతాయి. సో నేను వీడియోస్ ఇంకా కంటిన్యూ చేస్తాను. కానీ నేను ఒక కార్పొరేట్ ఆఫీస్లో ఫుల్ టైం ఎంప్లాయీగా వర్క్ చేస్తాను. కొంచెం కష్టమే, బట్ కన్సిస్టెంట్గా ఉండడానికి ట్రై చేస్తాను. సో కీప్ సపోర్టింగ్. ముంబైలో స్టార్ట్ అయినప్పుడు ఫుల్ ఎండ కాసింది. ఈరోజు ట్రెక్కి వెళ్దాం అనుకున్నాం, ఫుల్ ఎండ కాసింది. ఎలా అనుకున్నాం, ఇక్కడికి వచ్చాక మొత్తం వెదర్ అంతా మారిపోయింది. మబ్బులు, వర్షం. ఫైనలీ లోహాగఢ్ ఫోర్ట్ ట్రెక్ కంప్లీట్ చేసి రిటర్న్ అవుతున్నాం. రిటర్న్ ట్రెక్ చేసుకుంటూ నడుచుకుంటూ వెళ్తున్నాం స్టేషన్ వరకు. వెళ్ళేటప్పుడు అయితే కార్లోని ఆటోలోని మాట్లాడుకుని వెళ్ళిపోయాం డైరెక్ట్, టైం లేదు కాబట్టి. ఇప్పుడైతే అలా లేదు, మంచిగా లొకేషన్లు అన్నీ ఎంజాయ్ చేసుకుంటూ నడుచుకుంటూ స్లోగా వెళ్తున్నాం. లొకేషన్ అయితే చాలా బాగుంది. మొత్తానికి ట్రెక్ అయితే కంప్లీట్ చేసాం. ఇప్పుడు తిరిగి వెళ్తున్నాం. బాగా చీకటి పడిపోయింది. ఇది ఎంత అందంగా ఉందో అంతే భయంకరంగా ఉంది చీకట్లో. మేము ముంబై వరకు వెళ్ళాలి. ఎలా వెళ్ళాలి ఏం ప్లాన్ లేదు. ఫస్ట్ అయితే వెళ్ళి ఇక్కడ నుంచి లోకల్ ట్రైన్ చూసుకుని అక్కడి నుంచి లోనావాల వెళ్ళి లోనావాల నుంచి ఎక్స్ప్రెస్ ట్రైన్ పట్టుకుని ముంబై వెళ్ళాలి. వెళ్ళేసరికి నైట్ 12-1 అయిపోద్ది ఈజీగా. సో తొందరగా వెళ్ళాలి, చీకటి అయిపోయింది ఇక్కడే. వీడియో నచ్చితే కింద లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి. ఇలాంటి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. మధ్యాహ్నం నుంచి ఈ గొడుగు పట్టుకుని తిరుగుతున్నాను వర్షం వస్తే వాడదామని. ఫైనల్ ఇప్పుడు వాడుతున్నాను చీకట్లో. ఇప్పుడు వచ్చింది వర్షం.